రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ, బీజేపీని ఉద్దేశించి ముస్లింలను మత విద్వేషాలను రెచ్చగొడుతూ దేశంలో మత కొల్లాలను సృష్టించే విధంగా సభాముఖంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్ నాగరం మల్లేశం ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణముదిరాజ్, రాష్ట్ర మహిళా నాయకులు సాహు శ్రీలత, బంటారం భద్రేశ్వర్, మున్సిపల్ కౌన్సిలర్లు అంతారాం కిరణ్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ఎస్పీ మోర్చా ఉపాధ్యక్షులు బండారు శ్రీకాంత్, పట్టణ ప్రధాన కార్యదర్శి మంతటి రాజు, ఉపాధ్యక్షులు దోమకృష్ణ, కుందనేలి సంగమేశ్వర్, ఇందూరు రాములు, మైనార్టీ మోర్చా పట్టణ అధ్యక్షుడు షాబుద్దీన్, చందు, ప్రభాకర్ గౌడ్, బబ్లు, చాకలి బిచ్చప్ప, చౌదరి బిచ్చప్ప, బస్వరాజ్, వడ్డే సాయిలు, సంతోష్ కుమార్ కార్యకర్తలు, అభిమానులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐపిసిసి అధ్యక్షుడు పెద్ద మనిషి ఆయనకు అసలు మేము ఈ స్థాయి కాదు, అతన్ని ఖండించే స్థాయి కాదు, కానీ తప్పని పరిస్థితిలో ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి అన్ని పదవులు అనుభవించి ఒక జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం, దేశం కోసం పోరాటం చేసి నిజాయితీగా, నిష్కాషంగా, ఒక అవినీతి లేకుండా పాలించే భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా దేశం క్రమశిక్షణ, దేశభక్తి గల సంస్థ ఏదంటే ఆర్ఎస్ఎస్ మీద కూడా చంపాలి, నరకాలని చెప్పి ఆయన ఒక ఉన్నతమైన ఉన్న వ్యక్తి అనడం చాలా బాధాకరము. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏమైతే అన్నను బేషరతుగా మరి ఆయన అన్న మాటల్ని వాపసు తీసుకొని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సంఘం పెద్దలందరికీ కూడా ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఆయన మీద కేసు పెట్టాలని చెప్పి కూడా ఇప్పుడు కాంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లేదంటే యావత్ దేశ ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించరు. ఇంకా వచ్చే ఈ ఎలక్షన్లో కూడా మిమ్మల్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నికల సందర్భంగా మరి అస్సాం లోపల మరి జాతీయ అధ్యక్షుడు ఏదైతే మరి మాటలు మాట్లాడారో భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ కూడా నాగులతో పోల్చడం అనేది చాలా హేయనీయమైనటువంటి విషయం. ఒకరేమంటారంటే 15 నిమిషాలు సమయం ఇస్తే కాదు మరి హిందువులను పొందబెడతాం ఒకటి మాట్లాడతాడు, ఇంకోరు ఏమంటారంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని మాట్లాడతారు. మరి జాతీయ అధ్యక్షుడేమో బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ నాగులతో పోల్చి ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టి చంపండి అనేటటువంటి మత కల్లాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది చాలా హేయనీయమైనటువంటి విషయం. ఖచ్చితంగా వారిపై ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని చెప్పేసి ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో వారిపై కేసు కూడా నమోదు చేయించడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ సత్తా సాత్, సత్తా వికాస్, సత్తా విశ్వాస్ అనేటటువంటి నినాదంతో మరి అందరినీ కూడా సమదృష్టిలో చూస్తూ మరి దేశాన్ని అభివృద్ధి దిశలోనే కాకుండా మరి భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ఉంది. మరి ఆర్ఎస్ఎస్ విషయానికి వస్తే భారతదేశంలో ఎక్కడ భూకంపాలు వచ్చినా కానీ, వరదలు వచ్చినా కానీ, ఎక్కడ అల్లోకల్లాలు జరిగినా కూడా మరి వారు ముందుండి ప్రజల్ని కాపాడడం కానీ మరి ఆహార పానీయాలు అందించడంలో వారు ప్రథమ కర్తవ్యంగా ఉండి వారు ఒకవైపు ప్రజల్ని రక్షిస్తూ ఈ విధంగా పనిచేసేటటువంటి వాళ్ళని నాగులతో పోల్చారు. మీ కడుపులో ఉన్నది విషం, మీ కడుపులో ఉన్నటువంటి విషాన్ని కట్టడానికి మరి ఆ విధంగా మీరు ప్రయత్నం చేయడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి చేసినటువంటి పనులను మరి చెప్పాల్సింది పోయి మరి చేసింది ఏమీ లేదు కాబట్టి మరి ఈ విధంగా మాపై విషం కట్టడం అనేది. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.